అందరికీ నమస్కారం. మొన్న ఏదైతే గరికపాటి వారు మాట్లాడిన మాటలనైతే ఉభయ రాష్ట్రాల కెమెరాలు ఆయన కెమెరా చూస్తారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు కదా. మేము కూడా మా మా కెమెరా ముందే మేము మాట్లాడుతున్నాం. గరికపాటి వారు మీరేమంటున్నారంటే పెళ్లి కొడుకులాగా శోభనం పెళ్లి కొడుకులాగా వస్తున్నారు, మధ్యాహ్న భోజనం తిని తిండి కోసం వస్తున్నారా, గుడ్డు కోసం వస్తున్నారా అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. శోభనం పెళ్లి కొడుకులాగా రెడీ అయి కూర్చొని 3 పూటలా తిని ఆ తిండి అరిగే వరకు మాట్లాడేది మీరు. అసలు మీ ప్రవచనాలు ఒకప్పుడు చాలా నచ్చేవి మాకు. కానీ మీరు ఏదైతే నిరుపేద విద్యార్థుల గురించి మీరు మాట్లాడిన మాటలు, మధ్యాహ్న భోజనం పథకం గురించి మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధాకరం. ఎందుకంటే కూటి కోసం కోటి విద్యలు. నిరుపేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఒక్క పూట తిని 2 పూటల పస్తులుండి చదువుకునే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసా? మీరు 3 పూటలు తినేటోళ్ళు కదా, మీకు తెలియదు. గుడ్డు గర్ది గుడ్డు అని మాట్లాడుతున్నారు. మీరు అంత అవహేళన చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు గుడ్డు ఇచ్చేది పోషకాల కోసము. ఒక విద్యార్థి పోషకాల లోపం జరిగి కొత్త రోగాలు వస్తాయి కాబట్టి పోషక లోపం ఉండొద్దు అనే ఉద్దేశంతోనే పోషకాహారాన్ని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. అల్పాహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటిది మీరు ఇప్పుడు మాట్లాడిన మాటల వల్ల మధ్యాహ్న భోజనమే వద్దు, అసలు చదువుకోవడానికి వస్తురా, తిండి కోసం వస్తున్నారా అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అది తప్పు. ఎందుకంటే మీకు చేతనైతే పాఠశాలల్లో వార్డెన్ పోస్టులను పెంచమని చెప్పండి. మీరు చెప్పాల్సింది అది కాదు. పాఠశాలలో ఈ గుడ్లు ఉపాధ్యాయులు ఎందుకు పంచుతున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఉపాధ్యాయులు ఎందుకు లెక్క పెడుతున్నారు, ఉపాధ్యాయులు ఏది పగిలింది, ఏ గుడ్డు పగిలింది అని ఎందుకు మాట్లాడుతున్నారు? మరి అవన్నీ ఎక్కడ లోపం జరుగుతుందో ఆ లోపం గురించి మాట్లాడాలి. ఉపాధ్యాయుడు బోధించాలి, అదే పని చేయాలి. గుడ్లు లెక్క పెడుతున్నాడు అంటే గుడ్లు లెక్క పెట్టే పోస్టు అక్కడ ఖాళీగా ఉందనే కదా. అది మాట్లాడండి. గుడ్లు లెక్క పెట్టే పోస్టు అక్కడ ఖాళీగా ఉంది, వార్డెన్ పోస్టులు కావాలి, స్వీపర్ పోస్టులు కావాలి, ఈ పోస్టులు కేటాయిస్తే ఉపాధ్యాయునికి భారం తగ్గుతుంది. అది మాట్లాడండి. అంతే తప్ప ఈ పోస్టులు ఇవ్వకుండా మీరు గుడ్లు ఇవ్వకండి, పోషకాహారాలు ఇవ్వకండి, మధ్యాహ్న భోజనం ఇవ్వకండి అని అనడం కరెక్ట్ కాదు, సమంజసం కాదు. మీరు మాట్లాడింది అక్షరాల తప్పు. మేము కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల కెమెరాల సాక్షిగానే చెప్తున్నాము. మీరు 100% మాట్లాడింది తప్పు. మీరు పెళ్లి కొడుకులాగా కూర్చొని పంచకట్టు కట్టుకొని మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు. ఇంతకుముందు మీ మీద చాలా గౌరవం ఉండేది, కానీ మీరు ఈ రోజు మాట్లాడిన మాటలైతే నిరుపేద విద్యార్థులకైతే చాలా బాధాకరం. ఎందుకంటే కూటి కోసం కోటి విద్యలు సార్. ఎన్నో కష్టాలు పడి అసలు ఆ మధ్యాహ్న భోజనం తినే చాలా మంది చదువుకుంటున్నారు. మీరు చెప్పేది ఎట్లుందంటే రేపు ఈ సన్న బియ్యం కూడా ఎందుకు ఇస్తారు రేషన్లా, ఆ బియ్యం తినే బతుకుతురా, అవి కూడా ఇవ్వకండి అని చెప్పేటట్టే ఉన్నారు మీరు. అసలు మీరు ఏదైతే సమాజానికి మీరు హితాన్ని కోరుకుంటున్నారో, నిజంగా మీరు హితం కోరుకునే వాళ్ళైతే ఇలాంటి ప్రవచనాలు చేయకండి. మీ ప్రవచనాలు 10 మంది విని అవి ఆదర్శంగా తీసుకునేటట్టు ఉండాలి. కానీ మీరు మాట్లాడిన మాటల వల్ల ప్రభుత్వానికి చెత్త ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే నిజమే కదా, ఈ అల్పాహారాలు ఎందుకు ఇవ్వాలి, మనకే డబ్బులు వేస్ట్ అంటే బల్లి పడ్డది, అది పడ్డదని కంప్లైంట్స్ వస్తాయి అంటున్నారు. అంటే అవి తిని పిల్లల ప్రాణాలు పోతే మాత్రం సంతోషంగా ఉంటుందా? ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు. అది సంతోషంగా ఉంటుందా మీకు? అక్కడ కేర్ టేకర్స్ ని పెంచండి, వార్డెన్ పోస్టులను పెంచండి. అలాగే ఎవరెవరైతే వంట వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వడంలో తప్పేముంది? అంటే అక్కడ ఉపాధి లభిస్తుంది. అలాగే చాలా మంది కేర్ టేకర్స్ వల్ల అక్కడ ఉపాధ్యాయునికి భారం తగ్గుతుంది. వీటి గురించి ఎవరు మాట్లాడారు? కానీ ఆ గుడ్డు పెట్టొద్దు, ఇంకా బల్లి పడొద్దు, ఏం పడొద్దు, అది ఇదని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడిన మాటని రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల కెమెరాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. చాలా మంది మేధావులు కూడా దీని మీద స్పందిస్తున్నారు. కాబట్టి మీరు ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల నిరుపేద చిన్నారులకి, నిరుపేద విద్యార్థులకు అందరూ కూడా మీరు క్షమాపణ చెప్పాలి తక్షణమే అని చెప్పేసి తెలంగాణ వాసులుగా మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.